సో మీరు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విద్యా సాధన గురించి చెప్తారా ఎస్ఐటీలో? మన ఎస్ఐఈటీలో మెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటితో పాటు స్టూడెంట్కి ఏంటంటే ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, కో కరికులర్ యాక్టివిటీస్, క్లబ్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎప్పుడైతే వర్క్ మనం ఎంజాయ్ చేస్తూ మనం చేస్తున్నప్పుడు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఎంత సాలరీ వస్తున్నది ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? వర్క్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ కల్చర్ అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ స్టూడెంట్ సిద్ధార్థలో కూడా ఎలాంటి కల్చర్ ఉందంటే, డెఫినెట్ గా స్టూడెంట్స్ కి వాళ్ళు నేను ఏదో కాలేజ్ కి బలవంతంగా ఫోర్స్ఫుల్ గా వెళ్ళడం కాదు, 100% ఇవాళ నేను కాలేజ్కి వెళ్తే నాకు ఈ యాక్టివిటీ ఉంది, నేను పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవ్రీ సెమిస్టర్ లో ప్రతి సెమిస్టర్ లో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, టెక్నికల్ ఈవెంట్ జరుగుతుంది. సో ఈ టెక్ ఫెస్ట్ లో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మెయిన్ పేపర్ ప్రెజెంటేషన్ కానివ్వండి, పోస్టర్ ప్రెజెంటేషన్ కానివ్వండి, టెక్నికల్ క్విజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ ఈవెంట్స్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా స్టూడెంట్ లో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చే విధంగా మనం ఈ యాక్టివిటీ ఉంటుంది, ఈ టెక్నికల్ ఫెస్ట్ అనేది. తర్వాత కల్చరల్ యాక్టివిటీ, కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది. సో కల్చరల్ యాక్టివిటీ ఉన్నప్పుడు స్టూడెంట్ కి ఆబ్వియస్లీ వాళ్ళు ఉన్న మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ అనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, మైమ్ కానివ్వండి, మోనో యాక్టింగ్ కానివ్వండి, డ్రామా పెర్ఫార్మెన్సెస్, స్కిట్స్ కానివ్వండి, ఇట్లా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. ఎప్పుడైతే ఈ టెక్ ఫెస్ట్, యాన్యువల్ డే, స్పోర్ట్స్ మీట్, కల్చరల్ ఫెస్ట్, ట్రెడిషనల్ డే, ఇన్ని యాక్టివిటీస్ ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళకి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ, నేషనల్ సోషల్ సర్వీస్, ఎన్సీసీ, అంటే ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్టూడెంట్ కి మెంటల్ గా ఓకే నేను ఈ కాలేజ్కి వెళ్తే ఇవాళ స్టడీస్ తో పాటు ల్యాబ్ కి వెళ్ళడం నాకు ప్యారలల్ గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు.